హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఏం చేస్తుర్రు? బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ ఛాయ్ తాగిర్రా? నేనైతే ఇప్పుడే ఛాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్. మీరు ఛాయ్ తాగిర్రా, తాగలేదా, లేచిర్రా, లేవలేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఛాయ్ తాగుతున్నా. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సోమవారం ఫ్రెండ్స్. అందరికీ నేనైతే ఇప్పుడు ఇంకా ఏం చేయాలంటే వంట స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈరోజు ఇక్కడ వేస్తానంటే నేనైతే దొండకాయ కూర చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దొండకాయలు అయితే కడుక్కోవాలి మంచిగా. దొండకాయలు అయితే నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవైతే మంచిగా కడగాలి. కడుగుతున్నా. ఒక 2 సార్లు కడగాలి దొండకాయలు, ఎందుకంటే మంచిగా కడిగితేనే మంచిగా ఉంటాయి. అందరూ పనులన్నీ ఎక్కడి వరకు వచ్చినాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నేనైతే దొండకాయలు కట్ చేస్తున్నా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. నాకు వీడియో తీయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. దొండకాయలు అయితే కడుగుతున్నా నేను. మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కుంటేనే దుమ్ము లేకుండా బాగుంటుంది. నేనైతే 2 సార్లు కడుగుతా దొండకాయలు. ఇదంతా ఇట్లా అతకపోయినట్టు అయింది. గీకి కడగాలి. మంచిగా కడిగితేనే బాగుంటుంది, లేకపోతే మంచిగా ఉండదు. ఇంకా ఇప్పుడే పొద్దున్నే లేచి వాకిలి నూకిన, ఇంకా ముగ్గేసిన, బయట బాసన దోమిన. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఛాయ్ తాగి ఇంకా వంటకైతే దొండకాయలు అయితే కడుగుతున్నా. ఒక్కసారి కడగడం అయితే అయ్యింది ఇక దొండకాయలు. మళ్ళీ ఒక్కసారి అయితే కడుగుతా ఫ్రెండ్స్. ఆ నీళ్ళు బాగా పోసి ఇంకా కొన్ని నీళ్ళు తీసుకోవాలి. రెండు సార్లు కడిగితేనే కొంచెం మంచిగా ఉంటాయి నీట్గా. నేను ఎప్పుడైనా అంతే 2 సార్లు కడుగుతా. ఇంకా కోసుడు అయితే స్టార్ట్ చేసిన. దొండకాయలు కడుగుడు అయితే అయిపోయింది. ఈ దొండకాయలన్నీ కొయ్యాలి. వండుడు ఈజీ కానీ కోసుడే లేట్ అవుతుంది ఎప్పుడైనా. ఇక నేనైతే దొండకాయలు అయితే కోస్తున్నా ఫ్రెండ్స్. మీరేమేమి చేస్తున్నారు? నాకైతే పొద్దున లేవగానే రోజు బస్సు పని, అన్ని పనులన్నీ నేనే చేసుకోవాలి. ఇంట్లో ఎవరన్నా ఉంటేనేమో పెద్దవాళ్ళు చేస్తారు కదా ఫ్రెండ్స్. నాకైతే ఎవరు లేరు చేయడానికి. ఇంకా నేనే చేసుకోవాలి అన్ని పనులు చేసుకొని ఇంకా నేనైతే షాప్కి వెళ్ళాలి. దొండకాయలు అయితే కోస్తున్నా. దొండకాయ కూర హెల్త్కు చాలా మంచిది. దొండకాయ కూర తినాలి అప్పుడప్పుడు. నాకైతే అన్ని కూరల కంటే దొండకాయ కూర చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టమా? ఇష్టమైన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. కోసుడు అయితే మస్తు టైం పడుతుంది దొండకాయలు అయితే. ఇంకా దొండకాయలు అయితే కోసుడు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ దొండకాయ కోసుకున్నా. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఇంకో ఇదైతే కుక్కర్ పెట్టిన, వేడైందా చూస్తున్నా. ఇది కుక్కర్ ఇంకా కొంచెం వేడి కావాలి.
కుక్కర్ అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే నూనె పోస్తున్నా. నూనె కొంచెం వేడి కావాలి. వేడి అయినాక ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మీరైతే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చిన ఫ్రెండ్స్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నాకైతే 10,600 సబ్స్క్రైబర్ అయ్యారు ఫ్రెండ్స్. మీ దయ వల్లనే అయ్యిండ్రు వీళ్ళందరూ. నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉన్నంతకాలం నేను కంపల్సరీ గెలుస్తా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే పొయ్యి కొంచెం చిన్నగా మండుతుంది, స్వీట్గా మండుతలేదు పొయ్యి. నేనైతే మొన్న ఊరికి వెళ్ళిన ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినంటే హేమలతక్క దగ్గరికి అయితే వెళ్ళిన. నాకైతే మస్తు మంచిగా సంతోషంగా అనిపించింది. హేమలతక్క అయితే నన్ను చాలా మంచిగా చూసుకుంది. వాళ్ళ బావి కాడికి కూడా పోయినాము. ఇంకా చింత చెట్టు కిందికి వెళ్ళినాము. వాళ్ళ చింత చెట్టు, వాళ్ళ బావి అన్నీ చూసిన ఫ్రెండ్స్. అక్క అయితే మంచిగా చూసుకుంది. అన్న కూడా చాలా మంచి ఆయన, మంచిగా చూసుకున్నాడు. ఇంకా తర్వాత అక్కడి నుండి మళ్ళీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా బావి దగ్గరికి వెళ్ళిన. బావి కాడ అన్నీ ఆవులు ఇట్లా అన్నీ చూసిన ఫ్రెండ్స్. చిన్నప్పుడు పోయినా, మళ్ళీ మధ్య ఒకసారి పోయి మళ్ళీ పోయినా. అమ్మ వాళ్ళ బావి కాడికి పోతే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి కదా ఫ్రెండ్స్. నాకైతే మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ నేను. ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. మంచిగా ఏగుతున్నాయి. మంచిగా ఏగితేనే కూర బాగుంటుంది. ఇప్పుడైతే దొండకాయలు వేసుకున్నా. ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేసినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే పసుపు ఎక్కువ తినాలి ఫ్రెండ్స్. పసుపు ఎక్కువ ఎంత తింటే అంత మంచిది మనకు. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారము, తర్వాత ఉప్పు వేస్తున్నా నేనైతే. మంచిగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకో. తర్వాత కూర అయితే ఉడికింది. చూద్దాం. గాలి దిగా కుక్కర్లో పెట్టిన దొండకాయ కూర కుక్కర్లో అయితే మంచిగా వస్తుంది.
దొండకాయ కూర అయితే ఉడికింది. మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ దొండకాయ కూర అయితే. నా వంటలు అయితే కంప్లీట్ అయినాయి. మీ వంటలు ఎక్కడి వరకు వచ్చినాయో కామెంట్ చేయండి. కూర చేసిన, అన్నం చేసిన. కరెంట్ అయితే ఇప్పుడే పోయింది ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. మీ సపోర్టు ఎప్పుడు ఇట్లనే ఉండాలి. సరేనా ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఇంకా నేనైతే అన్నం తింటా. మీరు అన్నం తిన్నారా తినలేదా కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.